శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మే 15 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం త్రయోదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:32 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:19 ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి చతుర్దశి తిథి 2 తిథుల కలయిక ఉందండి. అశ్విని నక్షత్రం ఉంది. త్రయోదశి తిథి ఉదయం 6:11 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి రాత్రి తెల్లవారుజామున 4:17 వరకు ఉంది. తదుపరి అమావాస్య తిథి వస్తుంది. అశ్విని నక్షత్రం రాత్రి 7 గంటల వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 1:04 వరకు ఉంది. తదుపరి సౌభాగ్య కరణం వణిజ ఉదయం 6:10 వరకు ఉంది. తదుపరి భద్ర సాయంత్రం 5:10 వరకు ఉంది. తదుపరి శకుని తెల్లవారుజామున 4:09 వరకు ఉంది. తదుపరి చతుష్పాద బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:36 వరకు ఉంది. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 3:14 నుండి 4:46 వరకు ఉంది. తిరిగి తదుపరి వర్జ్యం తెల్లవారుజామున 4:02 నుండి 5:33 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి 8:59 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:13 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుండి 9 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు మాస శివరాత్రి, వృషభ సంక్రమణం, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అయితే ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదని అండి. ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.